మెగా టీవీ తెలుగు నేను మీ ఆద్య. ఇప్పుడు ప్రెసెంట్ చూసుకున్నట్టయితే యూత్ అంతా క్లౌడ్ కిచెన్ అని చెప్పేసి బిజినెస్ చేయాలని చాలా మంది అనుకుంటున్నారు కదా. అలానే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ అయితే క్లౌడ్ కిచెన్ అయితే స్టార్ట్ చేశారు. వాళ్ళది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. క్లౌడ్ కిచెన్ నేమ్ వచ్చేసి మణికొండ మర్రిచెట్టు నియర్ బై ఉంటుంది. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడి వాళ్ళది ఎలా స్టార్ట్ చేశారు, క్లౌడ్ కిచెన్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. అలానే వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ ఐటమ్స్ కానీ వాళ్ళు ఎలా మెయింటైన్ చేయడం వల్ల సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు మనం తెలుసుకుందాం వాళ్ళతో మాట్లాడి. మేము ఓపెన్ చేసి 6 months అయిందండి. కానీ ఆల్మోస్ట్ 1 year నుంచి ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు చాలా చూస్తే ఫ్రెండ్స్ అంటే ఎవరైనా ఇంట్రెస్ట్ చాలా ఓపెన్ చేయాలి. క్లౌడ్ కిచెన్ అది కూడా మన ఒక వింటేజ్ దీంతో స్టార్ట్ చేయాలని అంటే నేను శ్యామ్ 10 years నుంచి ఫ్రెండ్స్. కాకపోతే మాకు ఇప్పుడు కలిసిన మేము ఫుడ్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం. వాళ్ళు ఇలా ఉంటే బాగుంటుంది, మేమైతే ఇలా చేస్తే బాగుంటుంది అని ఇంకా ఎందుకు మాట్లాడుకోవడం పెట్టేద్దాం అనుకున్నాం. అంటే ఇప్పుడు చేస్తే ఫుడ్ గురించే లేకపోతే గోయింగ్ ఫర్ మనీ. బట్ టూ ఫ్రెండ్స్ తెలుగు క్యూజిన్ ఇస్ ఆల్ అబౌట్ మా ఫ్యామిలీ ఓరియంటేషన్. ఇదంతా అటు సైడ్ నుంచి కాబట్టి ఇది హ్యాడ్ లాట్ ఆఫ్ కనెక్ట్ ఫర్ ద ఫుడ్. సో ఆ రీజన్ కి వి స్టార్ట్. Recipes my mother friendly. మా మదర్స్ దే ఆర్ ద సోల్ ఆఫ్ ద కిచెన్. వాళ్ళే మొత్తం డిజైన్ చేశారు. బయట అంతా నేను చూస్తుంటాను, లోపల వాళ్ళ ప్రాసెసెస్ ఫాలో అవుతాం. ప్రాపర్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. మా మసాలాస్ నుంచి అన్ని వాళ్ళు చేసినాయి అయ్యే ఫాలో అవుతాం. ఎందుకు అంటే బ్రేక్ఫాస్ట్ ఆఫ్ జనరల్ అవుతుంది. దాన్ని చూస్తే దేర్ ఆర్ సో మెనీ పీపుల్, వరలక్ష్మి లేకపోతే మన ఇలాంటి చాలా మంది వచ్చి బ్రేక్ఫాస్ట్ టేకెన్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్ బై గివింగ్ ఎవ్రీథింగ్. కానీ లంచ్ అనే ఆడియన్స్ ఇంత అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫుడ్ ఇప్పుడు దాకా అయితే ఎవరు ఇవ్వలేదు. బికాస్ వీఆర్ డిఫరెంట్ అని ఎక్కడ చెప్పాలంటే ఇట్ ఇస్ ఆల్ హౌస్ హోల్డ్. ఇప్పుడు కానీ మీరు చూస్తే కాంబినేషన్ మేము పెట్టి కూడా నేర్చుకున్నాం. ఒక గోంగూర పులుసు, పల్నాడు పులావ్. దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ లైక్ మీరు ఎలా చూస్తే ఆలు ఫ్రై అందరితో చేసుకుంటారు సేమ్. కానీ ఆలు ఫ్రై రోజు అలానే రావాలి అంటే దేర్ షుడ్ బి ఎ స్టాండర్డ్ ప్రాసెస్. దీనికి దిస్ ఇస్ వేర్ వీఆర్ యూనిక్ కంపేర్డ్ టు అదర్ ఫుడ్. మా ఫుడ్ అనేది రోజు కుక్ చేసినా వీ హ్యావ్ సేమ్ క్వాలిటీ విత్ సేమ్ టేస్ట్. ఇదంతా వచ్చింది బికాస్ వీ ఫాలోయింగ్ సర్టన్ స్టెప్స్ which no other business is trying to follow. It is not because of the chef, it is purely because of our knowledge. Our mothers, they help us to all this standardization of recipes so carefully. So Dhanki, we consider not to enter the breakfast here. We are very much interested in lunch. శ్యామ్ చెప్పిన యాడ్ చేసేది ఏమంటుందంటే, మేము ఈ మధ్యనే కస్టమర్స్ మమ్మల్ని చాలా మంది అప్రోచ్ అయ్యారు. చాలా హెవీ ఉంది ఫుడ్, లంచ్ ఓకే, డిన్నర్ చేయాలి. సో ఈ మధ్యన మేము మన హోమ్ సెట్ పుల్కాస్ ఒకటి, పూరి కాంబినేషన్ ఒకటి ఇంట్రడ్యూస్, అండ్ డౌన్ ద లైన్ జొన్న రొట్టెలు, ఆపం, అలాంటి డిషెస్ కూడా మా సైడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే కరెంట్లీ మేము అది ఆన్ ద బుక్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. టేస్ట్ అనేది మాకు నచ్చినట్టు స్టాండర్డ్ అయితే అది బయట వచ్చేస్తుంది మార్కెట్ లో.
6 months అవుతున్నాను కదా స్టార్ట్ చేసి. మీరు స్టార్ట్ చేసినప్పుడు అందరూ ఈ డెవలప్మెంట్ చేయాలి 6 months రీచ్ అవ్వాలి అంటే వాట్ ఎవర్ మాకు అయిందంతా ఐ థింక్ మంచిగానే అయింది. కాకపోతే మేము అనుకున్న రీతిలో అవ్వలేదు. మాకు ఆర్డర్స్ వస్తున్నాయి కానీ కస్టమర్స్ మాకు మా బేసిక్ మైండ్ సెట్ వచ్చేసి వీళ్ళు చాలా పాత హిస్టారికల్ మెథడ్స్ వాడుతున్నారు కుకింగ్ కి. అదే మా యూఎస్పీ. అది ఇంకా హైలైట్ అవ్వదు. అది ఐ థింక్ త్వరలో హైలైట్ చేసుకోవాలని నా టార్గెట్. ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ చేసిన ఎవరితో మేము ప్రమోషన్ చేయాలనుకుంటున్నా మేము అదే టార్గెట్ చేస్తున్నాం. దట్ పీపుల్ కొంచెం ఓల్డ్ స్టైల్ ఆఫ్ కుకింగ్ ఫాస్ట్ గా, అంటే మా దగ్గర నాలుగు బిలీవ్ ఇన్ దిస్ మోడల్. వీఆర్ నెవర్ ఇన్ హరీ. మాకు మా ఫుడ్ లాగానే మా ప్రాసెస్ కూడా చాలా స్లో కుక్ ప్రాసెస్. సీజన్ గా నెమ్మదిగా ముందుకు పోదామనే టార్గెట్. సో ఫార్ వీఆర్ గుడ్. మా పేరు మీకు తెలుసు. సో మా పేరు తగ్గట్టే మేము కూడా మా యూఎస్పీ అదే అవ్వాలనుకుంటున్నాం. పాతకాలం రెసిపీస్, ఓల్డ్ కుకింగ్. మా రోటి పచ్చళ్ళు మేము రోడ్లలో తలుచుకుంటాం, ఇప్పుడు ఇంట్లో చేసుకున్నాం. సో ఆ ఆస్పెక్ట్ హైలైట్ అవ్వాలనేది మా టార్గెట్. అవునండి, రోడ్లోనే చేస్తాము. ఇప్పుడు దాకా రోజు మేము ఒక 2 నుంచి 3 వెరైటీస్ వరకు రోడ్ పచ్చళ్ళు చేస్తాము. సో డిపెండింగ్, ఇవాళ సీజన్ ఇప్పుడు మామిడికాయ బాగా వచ్చినాయి అనుకోండి, మామిడికాయ రోడ్ పచ్చడి చేస్తాం. టమాటాలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, టమాటా రోడ్ పచ్చడి చేస్తాం. కస్టమర్స్ ఒకవేళ కానీ మాకు ఇదే రోడ్ పచ్చడి కావాలన్నా డిపెండింగ్ ఆన్ దేర్ విష్ వి ఈవెన్ రీట్రై డూయింగ్ ఇట్. మళ్ళీ కూడా సాయంత్రం లేకపోతే రేపు పొద్దున వాళ్ళకి నచ్చింది ఎక్కువ మంది ఏ రికమెండ్ చేస్తారో అదే చేస్తాం. ఒక వెరీ సింపుల్ స్టోరీ అబౌట్ అవర్ కిచెన్. ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ అతను క్రాస్ 55. అతను రోజుకి వారానికి ఒకే ఒక చీట్ మీల్ తింటారు. చీట్ మీల్ అంటే వైట్ రైస్ తినమా ఆయన చీట్ మీల్. సో ఆయన వెరీ హెల్తీ పర్సన్. ఆయనకి ఈ చీట్ మీల్ రోజు మా ఫ్రెండ్ ఏమన్నాడంటే, మా ఫ్రెండ్ వాళ్ళు స్టార్టెడ్ సౌత్ ఇండియన్ ఒకసారి మెనూ చూడండి అంటే ఆయన గోంగూర పులుసు కూర, మా దగ్గర కేక్ వంకాయ ఒక విషయం కేక్ అవును. సో కేక్ వంకాయ ఎందుకు పెట్టామంటే ఇప్పుడు దాకా మార్కెట్ అందరూ గుడ్డి వంకాయ స్టఫ్ బ్రింజాల్ వెరైటీగా చూస్తుంటారు. కానీ కేక్ వంకాయలో ఇట్ ఇస్ స్టఫ్. కానీ తెలుగు తరంలో ఉండే మన గుడ్డి వంకాయ డిష్ చాలా వెరైటీస్ లో అదొక వెరైటీ. సో ఈ కేక్ వంకాయ డిష్ ని మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఫస్ట్ టైం ట్రై చేసి గోంగూర పులుసు ట్రై చేసి మా మొత్తం వెజ్ మీల్ కాంబో తింటారు. ఆయనకి ఏమనిపించిందంటే ఇది ఎప్పుడో నేను చిన్నప్పుడు తిన్నాను, మళ్ళీ ఇంత మంచి ఫుడ్ ఇక్కడి నుంచే వచ్చే తర్వాత తిన్నాను, అసలు వీళ్ళు ఇంకా ఏం చేస్తారని చెప్పి ఆయన మా మెనూ మొత్తాన్ని ఇయర్స్ ఆర్డర్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరి వీళ్ళందరూ తిరిగిన తర్వాత వాళ్ళకి ఒకటి అనిపించింది, ఇది ఇట్ ఈస్ వెరీ ఓల్డ్. వాళ్ళకి వాళ్ళ అమ్మవాళ్ళు వండిన డిషెస్ లాగా అనిపించింది. కాబట్టి దాన్ని తరం అనేది అక్కడి నుంచి మేము తీసుకున్నాము అని దేవుని ఎలా అనుకున్నాము ఆయన కూడా అలా అనిపించింది. ఇది మా తరతరాల నుంచి వచ్చినప్పుడు వీళ్ళు కూడా సర్వ్ చేస్తున్నాం. ఇంకా ఉంది కస్టమర్స్ కావాలంటే మళ్ళీ ఓకే, గుడ్. సో బేసిక్లీ మేము కస్టమర్స్ అప్రోచ్ అవ్వడానికి స్విగ్గీ ఇస్ వన్ వే, జొమాటో ఇస్ వన్ వే. అపార్ట్ ఫ్రమ్ దట్ మేము గూగుల్ పేజ్ లో కూడా ఉంటాం. ఇది కాకుండా ఇంకా ఫ్యూచర్ లో నియర్ బై ద నెక్స్ట్ 2 to 3 years ఒక ఓన్ వెబ్సైట్ కూడా ఉంటుంది, taran.in అని చెప్పి. మీరు ఎప్పుడైనా ఆన్లైన్ లో లాగిన్ అయ్యి కూడా మీరు రీచ్ అవ్వచ్చు. గూగుల్లో కూడా మా నెంబర్స్ వస్తాయి, 2 founders 2 నెంబర్స్ వస్తాయి, ఎవరికైనా కాల్ చేసి మాట్లాడచ్చు. ఇది కాకుండా ఇంకా మా మెనూలో కాకుండా ఇంకా చాలా డిషెస్ కస్టమర్స్ పర్సనల్ గా అడిగితే మేము వాళ్ళ కోసం తయారు చేసి ఆ రోజు కేటరింగ్ చేసిన చాలా ఉన్నాయి. We do house warming ceremonies, we do small get together parties. ఇవన్నీ కాకుండా ఇంకా టు బి ఆనెస్ట్లీ సే దప్పడం ఇలాంటి డిషెస్ అనేవి వెరీ నేటివ్. ఇంకా అసలు మేము పెట్టలేదు మా మెనూలో, కానీ మీరు కానీ అడిగితే స్పెషల్గా మీరు. సో వీ డోంట్ క్యూరేట్ అ మెనూ ఫర్ యూ. మీకు నచ్చి మా దగ్గరకు చెప్తే మేము అవి చేయగలుగుతామా లేదా అని అప్పుడు డిసైడ్ అయ్యి మాకు 90% ఆ టేస్ట్ గా రాగలుగుతుందంటేనే మీ సేల్స్.
సో ఆల్మోస్ట్ 95% ఆఫ్ తెలుగు ఫుడ్ అనేది మేము పర్సనల్ గా ప్రిపేర్. స్విగ్గీ జొమాటో నుంచి మీరు ఆర్డర్స్ తీసుకుంటారు కదా, మీకు సర్వీస్ బాగా అంటే స్విగ్గీ జొమాటో అనేది ఇట్స్ అసలు ఈ కాన్సెప్ట్ స్విగ్గీ జొమాటో ఫస్ట్ మేము ఒక రెస్టారెంట్ పెట్టాము. కానీ ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేసే ముందు మన తెలుగు ఫుడ్, మా ఇంట్లో ఫుడ్ బయట ఎలా తింటారు, అసలు బీచ్ ఎలా ఉంటుందని చూడడానికి ఒక క్రౌడ్ కిచెన్ స్టార్ట్ చేస్తాం. రెస్పాన్స్ అనేది చాలా బాగా స్విగ్గీ జొమాటోలో వీఆర్ ఫేసింగ్ నో ఇష్యూస్, ఇట్స్ ఆల్ గుడ్. కస్టమర్స్ కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్విగ్గీ జొమాటో వాళ్ళు ద యాక్చువల్ ప్రైస్ ఆఫ్ ద డిష్ ఇస్ ద హైయెస్ట్. కస్టమర్ చాలా అప్రిషియేట్ చేస్తుంది, చాలా నచ్చిన కస్టమర్స్ తోటి అంటే బేసిక్ గా నేను చాలా మంది కస్టమర్స్ తో మాట్లాడతాను. మా మెయిన్ అంటే నాకు శ్యామ్కి వెళ్ళిపోయిన ఒక వే ఆఫ్ బిజినెస్ నేను అది ఇద్దరము మాట్లాడుకోలేదు. మనం అనుకోకుండా చేసే పని ఇది. మేము కస్టమర్స్ ఫోన్ చేసి అడుగుతాం, సార్ మీకు ఫుడ్ ఎలా అనిపించింది, మీకు ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది, మీకు నచ్చిందా నచ్చలేదు. గుడ్ రేటింగ్ కస్టమర్స్ అనే కాదు, మాకు చాలా 1 స్టార్స్ కూడా వచ్చాయి. ఆ 1 స్టార్ కస్టమర్స్ కి నేను ఎక్కువ ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి అడుగుతాం, అసలు మీకు 1 స్టార్ ఇచ్చారంటే రీజన్ ఏంటి. సో అలా జరిగిన ఒక స్టోరీ ఏంటంటే, మాకు ఒక కస్టమర్ ఉన్నారు, ఆయనతో చాలా రోజులుగా మేము ఒక 3 months ఆయన ఫుడ్ సర్వ్ చేస్తాం. మొన్న ఆయననే మా కిచెన్ ఫోన్ చేశారు. ఏంటంటే అది మా డిష్ లో కారం బాగా ఎక్కువ వేసేది. సో ఆయన అడిగితే సార్ సరే సార్ మీకోసం కారం తగ్గిస్తాం అడిగాను. లాస్ట్ ఆయన మనం అడిగితే ఆయన మా దగ్గర నుంచి అసలు ఫుడ్ డెలివరీ చేయించుకునే విధానం చాలా ఫన్నీ అండి. బేసిక్ గా ఆయన ఇంటికి మా ఫుడ్ రాదు, 16 kilometers దూరంలో ఉంటారు. సో ఆయన 12 kilometers దాకా స్విగ్గీ వేరే అపార్ట్మెంట్ స్విగ్గీ డెలివరీ బాయ్ రమ్మని అక్కడ వాడికి ఇక్కడికక్కడ ఎవడు వస్తే వాడికి 100 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తారు, మీకు నా ఇంటికి రాని 5 kilometers ఎక్స్ట్రా తీసుకెళ్తారు. అది ఇంకప్పుడు ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ అస్. అంటే మాకు తెలియదు క్లౌడ్ కిచెన్ కదా, డైరెక్ట్ కస్టమర్ అనేవాడు ఏం ఫీల్ అవుతారో మాకు తెలియదు. కానీ ఇలాంటి స్టోరీ మేక్ ఇట్ ఎగ్జైటింగ్ ఫర్ అస్. మీకు శ్యామ్ చెప్పినట్టు పచ్చళ్ళు కానీ ఇంటర్నెట్ కానీ ఇలాంటివి ఇస్తారు. వాళ్ళు మమ్మల్ని అడగడం, వాళ్ళు మాకు మేము మిమ్మల్ని ప్రమోట్ చేస్తాం, మీరు అడగాల్సిన అవసరం లేదు, నేనే మిమ్మల్ని ప్రమోట్ చేస్తాం. గురుగారు మీరు కొన్ని కాంటాక్ట్ పంపించండి, వాళ్ళే మమ్మల్ని సార్ ఈ ఏరియాలో వాళ్ళ ఫ్రెండ్ ఒకడు కేటరింగ్ చేయించుకోవాలనుకుంటున్నాను, మీ నంబర్ ఇచ్చారు. దీస్ ఆర్ ఆల్ గుడ్. మంచి స్టార్ట్ అన్నట్టు మాకు అనిపించింది. ఇది వన్ ఆఫ్ అవర్ స్పెషల్ రెసిపీస్. నల్ల కారం, ఆలూ ఫ్రై, గుత్తి వంకాయ. ఇన్ జనరల్ ఒకవేళ కానీ మసాలాలు అనేవి మేము మా పేరెంట్స్ ద్వారా వాళ్ళు చేసిన మ్యాజిక్ ఏంటంటే ఈ మసాలాని స్టాండర్డైజ్ చేసాం. ఈ మసాలా ఒక్కసారి మేము దాన్ని కొట్టి పెట్టుకున్న తర్వాత మా గోడౌన్ లో వీ హ్యావ్ ద మేజర్ స్టాక్. దాని తర్వాత మెల్లమెల్లగా వీ గెట్ ఇట్ ఒక 2 months కో ఒక 3 months కో మేము మళ్ళీ రీడూ చేస్తాం ఈ మసాలా. సో అందుకే మా వంకాయ అయినా, ఆలూ ఫ్రై అయినా, చికెన్ అయినా, మా సాంబార్ అయినా, దాంతో పాటు ఈ సాంబార్ కారం అనేది అన్ని పప్పులు అన్నిట్లో కలిసి ఒక యూనిక్ టేస్ట్ అనేది తీసుకొని. సో లేదు లేదు లేదు, ఆ సాంబార్ మసాలా లేదు, ఇది సాంబార్ కారం. ఈ సాంబార్ కారం వచ్చేసి ఇది స్పెషల్ గా పప్పుల్లో ఇంకా మిగతా మేము చేసే చిన్న చిన్న ఐటమ్స్ లో ఇది స్పెషల్ గా వెళ్తున్నాం. చాలా హైజీన్ ఉంటుంది. మెయిన్ గా అదే కావాలి, ఫుడ్ అంటే కొంచెం హైజీన్ ప్లేస్ లో ఉంటే బాగుంటుంది. బేసిక్ ఐడియాలజీ clean minds have the place clean, so we want our place to be as hygiene as possible. నేను ఇంట్లో ఫుడ్ ఇలా కిచెన్ బాగా లేకుండా చేస్తే నేను నా కస్టమర్స్ కూడా పెట్టాను, వాళ్ళు బాగా తినాలి, నేను బాగా తిన్నాను. సో దట్స్ ఆర్ ఫస్ట్. మనం అప్పుడప్పుడు ఇంట్లో ఇంత నీట్ గా పెట్టుకున్నాము. కిచెన్ మాత్రం చాలా నీట్ ఉంటుంది. మీరైతే
అసలు ఏం ఆలోచించకుండా ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు. సో మా దగ్గర మా రెసిపీ అనేది ఎందుకు స్టాండర్డైజ్ అయిపోయిందంటే దిస్ ఇస్ ద రీజన్. ఓకే, ఆల్రెడీ ఇందాక పెట్టిన స్టోర్ చేసిన కారమేనా ఇది? అదే సేమ్ అండి. ఓకే, సో దాంట్లోనే ఉంది కాబట్టి ద మ్యాజిక్ ఇస్ ఆల్ హియర్. ఓకే, ఇట్ ఈస్ ఆల్ డన్ జస్ట్ త్రూ 3-step ప్రాసెస్. ఈ జనరల్ గా ఈ మసాలా చేయాలంటే దట్ యాడ్స్ 2 steps. ఈ 2 steps మేము తగ్గించేసాం ఇప్పుడు ఈ కిచెన్. ఇప్పుడు ఒక బర్గర్ చేయడం ఎంత ఈజీయో మా సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా మేము చేయడం అంతే ఈజీ. दिन बहुत जगह पे काम किया ना, उधर और हमारे किचन में क्या फर्क दिखा आपको? बहुत डिफरेंट रहता है खाना, घर के जैसा रहता है खाना, कोई काम रहता है वो खाना अच्छा भी रहता है, बहुत अच्छा रहता है. How many years experience chef? 11 years. 11 years. It is our assistant chef. ఇద్దరికి సపోర్ట్ చేస్తాడు, నాన్ వెజ్ వెజ్ అన్నిట్లో సపోర్ట్ చేస్తాడు. ఐ థింక్ నెక్స్ట్ ఒక షెఫ్ అవ్వాలి అంటే ఎవరైనా క్యాలిబర్ చూపిస్తే అది ప్రదీపే అవుతాడు. సో హీస్ అవర్ అసిస్టెంట్. అండ్ నెక్స్ట్ కమ్స్ టు హ్యాపీ మనోడు ట్రైనింగ్ ఎట్ ద మ్యాక్స్. హీ హ్యాండ్ ఓవర్స్ ఆల్ ద కటింగ్ పార్ట్. అండ్ నెక్స్ట్ ఇస్ ప్యాకింగ్. ఇప్పుడు ఒక ఆర్డర్ వచ్చింది అని చెప్పగానే ఎట్ ద మాక్సిమం ఫెసిలిటీ at the quickest time lo he make sure it is done. Anta baga packing and cutting చూసుకుంటున్నాడు. The next aspiring chef కూడా హ్యాపీనే. So we expect our kitchen to grow in such a way just by bonding. So ఇదంతా మా కిచెన్ లో everyone is learning new. అందరు కొత్తగా ఉంది కానీ రెసిపీస్ అనేవి hundreds of years old. కానీ వీళ్ళందరూ కొత్తగా నేర్పించి వీళ్ళు అసలు కిచెన్ మోడల్ అనేది చాలా కొత్తగా మార్చాలన్నమాట. It is a quick making and selling product అనేది is what we made to do. Thank you. చూసారు కదా ఫ్రెండ్స్, క్లౌడ్ కిచెన్ అయితే చాలా నీట్ గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే చాలా బాగుంది. నేను ఒకసారి స్వీట్ తిన్నాను, ఆల్రెడీ స్వీట్ తిన్నాను, కానీ డిషెస్ మాత్రం చాలా అంటే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, అంత బాగున్నాయి అనమాట. హోమ్లీ ఫుడ్ చాలా 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 బాగుంది. ప్రెజెంట్ చూస్తుంటే మనం ఇంట్లో కూడా అంత ఓపిక పెట్టుకొని చేయట్లేదు. అంటే అన్ని కొన్న మసాలాలు తీసుకుంటున్నాం, అల్లం అలా తీసుకుంటున్నాం కదా, అన్ని కొన్నవే తీసుకుంటున్నాం. ఇక్కడ చూస్తే వీళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టారు. చాలా చాలా మంచి క్వాలిటీతో ఉన్నాయి. సో ఫుడ్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు పక్కగా ట్రై చేయండి, ఒకసారి ట్రై చేసి చూడండి, తెలుస్తుంది. ఇలాంటి ఫుడ్ మళ్ళీ మళ్ళీ దొరకదు కదా, అంటే మనం చేస్తున్నప్పుడు కనిపిస్తుంది, అబ్బా మా అమ్మ ఉన్నప్పుడు ఇది చేసి పెట్టేది ఇలా అనిపిస్తుంటది కదా. ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది కదా, మీకు నచ్చితే మళ్ళీ మళ్ళీ తినొచ్చు. ఇలాంటి మరిన్ని మంచి మంచి బ్లాగ్స్ మీకు చూపించాలని అనుకుంటున్నాము. మీరు కనుక ఇలాంటివన్నీ చూడాలి అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ARK TV తెలుగు.